గంభీర్ గేమ్స్ ఆడుతున్నాడా? సైకలాజికల్ గా దెబ్బ కొడుతున్నాడా? పొమ్మనకుండానే పొగబెట్టే ప్రయత్నంలో స్పీడ్ పెంచాడా? అడిలైడ్ మ్యాచ్ తర్వాత రోహిత్ ను టీస్ చేసిన తీరు ఏం చెప్తోంది? అందరూ ఫేర్వెల్ మ్యాచ్ అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టే ఇవి అడిలైడ్ ఓవల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మతో గంభీర్ అన్న మాటలు వినడానికి సరదాగానే అనిపిస్తున్నా గంభీర్ తన మనసులోని ఆలోచనను బయట పెట్టేశాడు అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆట ముగించేందుకు ఇదే సరైన సమయమని హెడ్ కోచ్ గా చెప్పేశాడని కథలొస్తున్నాయి. దీంతో గంభీర్ తీరుపై దుమారం రేగుతోంది. టీమిండియాకు హెడ్ కోచ్ అయ్యుండి సీనియర్ ప్లేయర్ తో ఇలాగైనా మాట్లాడేది అనే విమర్శలు వస్తున్నాయి. కోహ్లీ వంటి సహచర ప్లేయర్ ఆట పట్టిస్తే సరి, కానీ గంభీర్ లాంటోడు అలా అంటున్నాడన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయినా హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గౌతీ తీరు వివాదాస్పదమే అవుతోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్, కోహ్లీ రెస్ట్ తీసుకోవాలనుకున్నారు. శ్రీలంకతో వన్డే సిరీస్ లో బరిలో దిగద్దనుకున్నారు. అయితే అప్పుడే గౌతీ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నాడు. తను తొలిసారి బాధ్యతలు తీసుకుంటున్న టూర్లో సీనియర్లు ఆడాల్సిందేనని పట్టుబట్టాడు. శ్రీలంకతో సిరీస్ లో కోహ్లీ, రోహిత్ ఆడేలా చూసుకున్నాడు. కాకపోతే ఆ టూర్లో భారత్ ఓడిపోయింది. రోహిత్, కోహ్లీ బరిలో దిగినా టీమిండియా ఓడిపోవడంతో పెద్ద దుమారమే రేగింది. సీనియర్లు సైడ్ అవ్వాల్సిన సమయం వచ్చిందని చర్చ జరిగింది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ గౌతీ నిర్ణయాలు హాట్ టాపిక్ అయ్యాయి. గంభీర్ కారణంగానే ఆఖరి టెస్ట్ నుంచి రోహిత్ రెస్ట్ తీసుకున్నాడు అన్న చర్చ ఉంది. కాకపోతే తనంతట తానుగానే హిట్ మ్యాన్ తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. పెర్త్ టెస్ట్ లో సెంచరీ చేసినా ఆ తర్వాత కోహ్లీ కూడా టార్గెట్ అయ్యాడని కథనాలు వచ్చాయి. ఓ దశలో ఆస్ట్రేలియా పర్యటనలోనే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అన్న ప్రచారాన్ని పుట్టించారు. ఇదంతా గంభీర్ వల్లే అని విమర్శలున్నాయి. ఇంగ్లాండ్ టూర్లో రోహిత్, కోహ్లీ ఆడాలనుకున్నారు, కానీ సడన్ గా టెస్ట్ల నుంచి తప్పుకున్నారు. ఫేవరల్ మ్యాచ్ లో లేకుండానే లాంగ్ ఫార్మాట్ కు బై చెప్పేశారు. ఎన్నో ఏళ్ల పాటు భారత్ జట్టుకు సేవలందించిన అవమానకర రీతిలో టీంకు దూరమయ్యారు అన్న చర్చ ఉంది. ఈ మ్యాటర్లోనూ గౌతీనే అభిమానులు దోషిగా చూస్తారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేలోనే ఆడుతున్నారు. ఒకే ఫార్మాట్ కు పరిమితమైన సీనియర్లను జట్టు నుంచి సాగనంపడం బెటర్ అని గౌతీ డిసైడ్ అయ్యేట్టుగానే ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ కు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉందని, ఇప్పుడే సీనియర్లు ఫ్యూచర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఇటీవలే చెప్పాడు. అంటే వన్డే వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఆడాలని గౌతీకి లేదా? తను చెప్పింది చెప్పినట్టుగానే వినే ఆటగాళ్లే జట్టులో ఉండాలనుకుంటున్నాడా అంటే అవుననే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు వైట్ బాల్ ఫార్మాట్ లో కెప్టెన్ అవుదాము అనుకున్న హార్దిక్ ను సైడ్ చేసేశాడు. లీడర్షిప్ గ్రూప్ లోనే లేకుండా చూసుకున్నాడు. ఎప్పుడూ కెప్టెన్సీ రేస్ లో లేని సూర్యకుమార్ యాదవ్ కు పొట్టి ఫార్మాట్ లో పగ్గాలు అప్పగించాడు. టెస్ట్లు, వన్డేల్లో మాత్రం సుబ్మన్ కు కెప్టెన్సీ దక్కేలా పావులు కదిపాడు. వన్డే వరల్డ్ కప్ లోనూ భారత్ ను హిట్ మ్యాన్ నడిపించాలని మాజీలు మొత్తుకుంటున్నా తన రూటే సపరేటు అంటూ గౌతీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కానీ ఏం లాభం? ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో భారత్ ఓడిపోయింది. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను కోల్పోయింది. ప్రత్యర్థి జట్టు ఒకప్పట్లా బలంగా ఏం లేదు. స్టీవ్ స్మిత్, మాక్స్వెల్ రిటైర్ అయిపోయారు. వన్డే సిరీస్ కు ప్యాట్ కమిన్స్, కామరాన్ గ్రీన్ కూడా అందుబాటులో లేరు. ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో లబుషేన్ సైతం బరిలో దిగలేదు. ఇంగ్లీష్ కూడా ఆడనేలేదు. ఆడమ్ జంపా సైతం తొలి మ్యాచ్లో బరిలో దిగనేలేదు. ఫస్ట్ చాయిస్ ప్లేయర్లు లేకపోయినా ఆసీస్ ను కట్టడి చేయడంలో భారత్ విఫలమైంది. 2025లో వరుసగా 2 వన్డేల్లో ఖంగుతింది. పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక చేతిలో వన్డే సిరీస్లు కోల్పోయిన ఆస్ట్రేలియా మీద పై చేయి సాధించలేకపోయింది. ఆఖరి వన్డేల్లోనూ ఓడితే ఆసీస్ చేతిలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా క్లీన్ స్వీప్ అయినట్టే. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాల కారణంగానే ఇప్పుడు టీమిండియాకు క్లీన్ స్వీప్ ప్రమాదం పొంచుంది. పిచ్ పరిస్థితులకు తగినట్టుగా గంభీర్ నిర్ణయాలు తీసుకోవడం లేదు. అడిలైడ్ ఓవెల్లోనే చూస్తే స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆడమ్ జంపాతో ఆసీస్ మ్యాజిక్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జంపా నిలిచాడు. కానీ భారత్ టాప్ క్లాస్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను మాత్రం గౌతీ బెంచ్ కే పరిమితం చేశాడు. కుల్దీప్ యాదవ్ బరిలో దిగుంటే ఫలితం మరోలా ఉండేదన్న చర్చ ఉంది. అయినా పరిస్థితులతో సంబంధం లేకుండా గంభీర్ కు ఆల్రౌండర్ల పిచ్చి పట్టిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
జట్టులో స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్ ఎందుకు అని చర్చ ఉంది. సిరీస్లో ఇప్పటి వరకు వాషింగ్టన్ సుందర్ తీసింది 3 వికెట్లే. బ్యాట్తోనూ ఇరగదీసింది ఏమీ లేదు. అదేదో కుల్దీప్ని ఆడిస్తే టీమిండియాకి అడ్వాంటేజ్ అయ్యేది కదా అని మాజీలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా వరుసగా 2 మ్యాచ్ల్లో హర్షిత్ రాణానే గంభీర్ బరిలో దింపాడు. గత ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ప్రసిద్ధ కృష్ణను మాత్రం పక్కన పెట్టేస్తున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ స్ట్రాటజీ కనిపించడం లేదు. ఒకప్పుడు టాప్ ఆర్డర్లో ఆడిన రాహుల్ను బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి నెట్టేశాడు. అది కూడా అక్షర్ పటేల్ తర్వాత బ్యాటింగ్కు పంపిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాప్ 7లో ఎవరైతే బరిలో దిగారో ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ వాళ్లే బరిలో దిగుతున్నారు. అయినా ఉపఖండపు పిచ్చులు విదేశీ పిచ్చుల మధ్య వ్యత్యాసం గౌతీకి తెలీదా అనే విమర్శలు వస్తున్నాయి. గత 2 మ్యాచ్ల్లో అక్షర్ నిలకడగానే పరుగులు సాధించినా రాహుల్ను ముందుకు పంపడమే కరెక్ట్ అని ఎక్స్పర్ట్స్ తేల్చి చెప్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డిని కూడా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని హర్షిత్ రాణాకు జై కొట్టడము సరికాదంటున్నారు. బ్యాటింగ్లో డెప్త్ చూసుకోవడమే కాదు, వికెట్లు తీసే బౌలర్లు ఉండాలన్న విషయం తెలియకపోతే ఎలా అని గంభీర్ను ప్రశ్నిస్తున్నారు. నచ్చిన ప్లేయర్లను ప్రమోట్ చేస్తూ నచ్చని వారిని సైడ్ చేస్తున్నాడు అనే విమర్శలైతే గౌతీపై ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా రోహిత్ కోహ్లీతో హెడ్ కోచ్ తీరు సరిగ్గా లేదు అన్న చర్చ జోరందుకుంది. ఓవైపు ఫామ్ ఫిట్నెస్ ఉంటే చాలు వన్డే వరల్డ్ కప్ ఆడొచ్చు అంటూనే మరోవైపు సాగనంపేందుకు స్కెచ్ వేశాడని టాక్ నడుస్తోంది. అయితే గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన శ్రీలంకతో వన్డే సిరీస్, న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్, ఇప్పుడు ఆసీస్కు వన్డే సిరీస్ కోల్పోయిన విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. మున్ముందు టీమిండియా ఫెయిల్ అయితే తన హెడ్ కోచ్ పదవి కూడా ఎత్తుపెడతారని గుర్తుంచుకోవాలంటున్నారు. రోహిత్ కోహ్లీ వంటి వారికి సరైన రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నారు. ఎప్పటి వరకు ఆడాలో సీనియర్లకు తెలుసంటున్నారు. కెరీర్ పై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రోహిత్ కోహ్లీకి ఇవ్వాలంటున్నారు. లేదంటే గంభీర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని మాజీలు హెచ్చరిస్తున్నారు. స్టార్ కల్చర్ నచ్చదని చెప్పే గౌతీ నిర్ణయాలు కూడా క్రికెట్ ప్రపంచం మెచ్చేలా ఉండాలని సూచిస్తున్నారు. దీంతో మున్ముందు గంభీర్ గేమ్ ప్లాన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.